అంతటితోటే ఆగకుండా గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు రకరకాల కోచింగ్స్ ద్వారా వాళ్ళ ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల కోర్సెస్ కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు దేశంలో ఈ ఈ గురుకుల సిస్టంలో అంటే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ ఏ వెల్ఫేర్ అయినా కావచ్చు, మరి సైనిక్ స్కూల్స్ ఎక్కడ లేవు. దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలోనే లా కాలేజెస్ ఎక్కడ లేవు. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, అదేవిధంగా వొకేషనల్ కోర్సులు కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాలలు కావచ్చు, స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మరి పెద్ద సంఖ్యలో పెంచి దాదాపుగా 4,50,000 మంది విద్యార్థులకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించేటువంటి ఒక ప్రయత్నం గొప్పగా జరిగింది అని అంటే దేశంలో అది తెలంగాణ రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇందులో కాంపిటీషన్ విద్యలో ఏ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ తట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఏవైతే ఈ గురుకుల కళాశాలలు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కాంపిటీషన్ విద్యా విధానంలో కూడా గొప్పగా తట్టుకొని ఒక్క మాటలో చెప్పాలంటే ఎంబీబీఎస్లో 2016 సీట్లు సాధించినటువంటి ఘనత, అదేవిధంగా బీడీఎస్లో 911 సాధించినటువంటి వేలాది మంది విద్యార్థులు అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, మరియు దేశంలో విదేశాలలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలలో అడ్మిషన్స్ పొంది ఇప్పటికే వేలాది మంది విదేశాలలో చదువుకునేటువంటి అవకాశం కలిగింది అని అంటే అది గురుకుల పాఠశాలల ద్వారా, గురుకుల పాఠశాల విధానం ద్వారా అని మాత్రం ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువును అందించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఒకవైపు జరిగితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీన్ని ఖ్యాతిని, స్థితిని పెంచి ఇంకొక 5 లక్షల మందికి ఉన్నత విద్యను అందించేటువంటి ప్రయత్నం జరగాల్సింది పోయి ఈ గురుకులాల మీదనే ఒక ఉక్కుపాదాన్ని మోపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మేము ప్రజలకు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు అర్థం పర్థం లేదని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మానవ సంబంధాలు ఏవో దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో తెలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలు దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుకోవడం కోసం సీట్ల కోసం అప్లై చేసేటువంటి విద్యార్థుల సంఖ్య చూసినట్టయితే ఒక్క సీటుకు 10 అప్లికేషన్లు, అంటే దాదాపుగా 40 నుంచి 50 వేల మంది అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు. 50 లక్షల మంది, 40 లక్షల నుండి 50 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు. అంటే దీనికి ఎంత మరి ప్రాధాన్యత ఉన్నది, ఎంత కాంపిటీషన్ ఉన్నది, దీన్ని పెంచాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీన్ని ఈ నివేదిక పేరిట, ఈ అధ్యయనం పేరిట మరి పేద ప్రజలకు అందేటువంటి గొప్ప ఈ గురుకుల విద్యను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం, కుట్ర జరుగుతుంది. దీన్ని ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. అదేవిధంగా మేము హెచ్చరిక చేస్తున్నాం, ఎస్సీ వర్గాల తరఫున, ఎస్టీ వర్గాల తరఫున, బీసీ మైనారిటీ వర్గాల తరఫున గురుకుల పాఠశాలల విద్యా విధానంలో మీరు ఇంకా ఉన్నతంగా పెంచే ప్రయత్నం చేయండి. మేమున్నప్పుడు సిఓఈ సిస్టమ్ తీసుకొచ్చినాం. ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా సిఓఈ సిస్టమ్ తీసుకొచ్చినాం. విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినాం. ఎన్నడూ కూడా అందులో చదువుకునేటువంటి పిల్లలు మేము ఇంత గొప్పగా అవుతామనేటువంటి ఊహ కూడా రానటువంటి పరిస్థితులలో మేము ఆ రోజు కల్పించినాం. దీన్ని పెంచే ప్రయత్నం చేయండి. దీన్ని ఇంకా బడ్జెట్ పెంచండి, ఇంకా గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచండి, మరి ఇంకా వేల లక్షలాది మందికి మంచి విద్యను అందించే ప్రయత్నం చేయండి తప్ప దీన్ని తుంచేసే ప్రయత్నం జరుగుతుంది. మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ అన్ని వర్గాల తరఫున గురుకుల పాఠశాలల పైన ఏ రకమైనటువంటి
మరి ప్రతికూల చర్యలు తీసుకున్నా తప్పక విద్యార్థి ఉద్యమం మరి విద్యార్థుల తల్లిదండ్రుల ఉద్యమాన్ని తప్పకుండా నిర్వహిస్తాం. దీనికి ఏ రకమైనటువంటి మరి ఆటంకం కలిగినా ఊరుకునే సమస్య లేదని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదేవిధంగా అసలు విద్యకిచ్చే ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఏంది? నిన్న మొన్నటి వరకు మేము పత్రికలలో చూస్తున్నాం, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ నెల 1వ తారీఖున ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వలేదు. ఎట్లా చదువుకుంటారు? మొన్నదాకా ఏదైతే మరి హై స్కూల్ స్థాయిలో చదివే పిల్లలకు స్కూల్ డ్రెస్సులు ఇవ్వలేదు. అంటే విద్యా విధానం మీద మీ ఉద్దేశం ఏంది? అసలు ఏమనుకుంటున్నారు? ముందస్తు ఏర్పాట్లు జరిగాయా? దానికి డిపార్ట్మెంట్స్ లేవా? ప్రతి దాని మీద ముఖ్యమంత్రి చెప్తేనే చేయాలన్నా? ఇదివరకు జరుగుతున్న రొటీన్ పద్ధతి కొనసాగించరా? ఏ వ్యవస్థనైనా రొటీన్ పద్ధతిని కొనసాగిస్తూనే దానిలో ఉన్నతంగా మీరు చేయాలనుకున్నవి చేస్తే ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు పోతారు తప్ప ఈ ఉన్నటువంటి దాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఊరు మనబడి తెలంగాణ ప్రభుత్వంలో ఒక గొప్ప కాన్సెప్ట్. ప్రతి సంవత్సరం 33% పాఠశాలను తీసుకొని హై స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, యూపీఎస్ స్కూల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అక్కడ కావలసినటువంటి విద్యార్థులకు సంబంధించిన లేదంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఆవరణలో స్కూల్లో కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించి వారి 33% తీసుకొని ఇప్పటికే 33% ఆ స్కూళ్లను చూసినట్టయితే అద్భుతంగా ఒక ప్రైవేటు వ్యవస్థకు ధీటుగా నిర్మాణమైంది గ్రామీణ ప్రాంతాలలో. దాన్ని కొనసాగిస్తారా, కొనసాగించరా? దాన్ని ఏం చేయదలుచుకున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు ఇప్పటి వరకు బుక్స్ ఇవ్వలేదు. ఎప్పటిలోకి ఇస్తారు? ఇస్తారా, ఇవ్వరా? అసలు ఈ విద్యా విధానం మీద మీకు పాలసీ ఉన్నదా లేదా? మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. చివరగా ఏదైతే గురుకుల వ్యవస్థ పైన ఏ రకమైనటువంటి ప్రతికూల చర్యలు తీసుకున్నా ఖచ్చితమైనటువంటి మరి ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ధీటైన ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం.